అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. రైల్వే కోడూరులో బస్టు పడుతున్న కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయికతోటి 164 స్థానాలు సాధించి బలమైనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు పోతుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల రోత చేష్టలు ఈ కూటమికి శాపంగా మారాయి. కూటమిలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు దేవుడో అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదేంట్రా బాబు, పార్టీలు ఈ విధంగా బస్టు పడతా ఉన్నాయి, పార్టీలు ఎవరెవరో వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, బస్టు పట్టిస్తున్నారు. ఇవాళ రైల్వే కోడూరు నియోజకవర్గం గురించి కొన్ని అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్, ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకోకముందు వరకు, బీఫామ్ తీసుకోకముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి రూపానందరెడ్డి గారి శిష్యుడు, రూపానందరెడ్డి గారి ఇంట్లో పనిచేసేటువంటి కుర్రాడు. సో రూపానందరెడ్డి గారు వైసీపీతో విభేదించి, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తన శిష్యుని జనసేన ద్వారా బీఫామ్ తెప్పించుకొని మరి పోటీ చేయించుకొని మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం, తప్పులేదు. చాలామంది వచ్చారు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఎమ్మెల్యేలై మంత్రులైన వారు చాలామంది ఉన్నారు. పార్థసారథి గారు ఎగ్జాంపుల్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చి మరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాస్ గారు. సో వాళ్ళు గౌరవంగా ఉన్నారు, గౌరవంగా పద్ధతిగా పనిచేసుకుంటున్నారు. ఆడ పార్థసారథి గారు కానీ, లేకపోతే ఇక్కడ ఎవరైతే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాసులు గారు కానీ గౌరవంగా పనిచేసుకుంటున్నారు వాళ్ళు. మరి ఏంటి రోత ఏంటి రైల్వే కోడూరులో? అయితే ఇక్కడ ఒకటి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ది తప్పు ఆ విషయంలో అనేది అయితే నేను చెప్పను. ఎందుకంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే, ఒక ఆడ ఒక మగ ఇద్దరు కలిసి వారికి అంగీకారం మీద సహజీవనం చేసిన నాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయో అప్పుడు మహిళలు బయటకు వచ్చి నన్ను కొన్ని సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నారు, లొంగదీసుకున్నారు, నన్ను శారీరకంగా హింసించారు, నన్ను పలుమార్లు అత్యాచారం చేశారనేటువంటి పదాలు వాడుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇది అందరికీ తెలుసు. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది నిజంగానే మహిళలు అబలలుగా మరి పురుషుల చేతిలో మోసపోతున్నారు. కొంతమంది వారి అంగీకారంతోనే కలిసి మరి సహజీవనం చేసి ఆ తర్వాత బయటకు వచ్చి మమ్మల్ని బెదిరించి లొంగ తీసుకొని అత్యాచారం చేశాడని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రెండు ఎపిసోడ్లు అనేక సందర్భాలు చూసాం. అసలు ఈ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎవరైతే హర్షవీణ, ఆవిడ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి, ఒక చిన్న ఉద్యోగిని. మరి ఆవిడకి అరవ శ్రీధర్ గారికి ఎలా పరిచయం ఏర్పడిందో తెలియదు. వారిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు వ్యవహారం నడిచింది. మరి కొన్ని సందర్భాల్లో ఈవిడ ఇప్పుడేం చెప్తున్నారంటే, నన్ను బెదిరించాడు, చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి పలుమార్లు బెదిరించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి లైంగికంగా నన్ను వేధించాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక వాస్తవం ఏంటనేది ఆ భగవంతుడికి తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్ లేకుండా అన్ని సంవత్సరాల పాటు, అన్ని నెలల పాటు వ్యవహారం నడవదు. ఒకవేళ నిజంగా గనక ఆ విధంగా అరవ శ్రీధర్ బ్లాక్మెయిల్ చేసి ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడని లైంగికంగా వేధించే పరిస్థితులు కనుక ఉన్నప్పుడు ఆవిడ అప్పుడే బయటకు వచ్చి మాట్లాడినట్టయితే అరవ శ్రీధర్ పరిస్థితి అప్పుడే క్లోజ్ అయ్యేది. కానీ మరి ఎందుకో జరగలేదు. ఆ తర్వాత బయటకు వచ్చారు. మరి దాదాపు కొన్ని నెలల నుంచి హర్షవీణ మాట్లాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. సరే, తప్ప ఒప్ప, ఇద్దరు కలిసి తప్పు చేశారా, లేకపోతే అరవ శ్రీధర్దే తప్ప, లేకపోతే హర్షవీణదే తప్ప అనేటువంటి అంశం పక్కన పెడితే మనం ఆవిడికి న్యాయం చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత స్థానికంగా రూపానందరెడ్డి గారి మీద ఉంది. మరి ఆయన ఎందుకు వదిలేశాడు? పోతే పోయిందిలే, జనసేన ఎమ్మెల్యేనేగా, వీడు జనసేనలోనే ఉన్నాడు కదా, పోతే పోయింది ఆ పార్టీ నాశనం వేద్దాం అనుకున్నాడా? లేకపోతే పోతే పోయింది కూటమి పరువేగా, ఇంకా 3 సంవత్సరాలు నాకు అధికారంలో ఉంది, నేను పెట్టిన డబ్బులు ఏదో ఒక విధంగా మళ్ళీ నేను రికవర్ చేసుకొని మళ్ళీ నా తట్టాబుత్తా సర్దుకొని వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోదాము, కూటమి వాళ్ళు సావు వాళ్ళు చస్తారు అని అనుకుంటున్నాడా అనేటువంటి చర్చ జరుగుతోంది రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఇవాళ రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలు బస్టు పట్టిపోయినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గం. నిన్న మరి ఏం జరిగిందేమో తెలియదు. నిన్న కూడా మనం ఒక ప్రోగ్రాం, హర్షవీణ ఈవిడ రూపానందరెడ్డి గారిని కలిసి మరి అక్కడ సమస్యలు విన్నవించుకోవడానికి క్రమంలో ఆయన ప్రజా దర్బార్ పెట్టారు. అక్కడికి వెళ్ళి తన సమస్య కూడా చెప్తే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అన్నారు. పోలీస్ స్టేషన్లో ఇచ్చానండి, మీ నోటీసులకు పెడతానని చెప్పేసి వచ్చారు. తర్వాత ఆవిడతో పాటు ఇంకొక వ్యక్తి వాళ్ళు
మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేనని మరి ఇష్టానుసారంగా మాట్లాడటం ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయన స్క్రీన్లోకి వచ్చేసాడు. పోలీస్ చేతుల్లో లాఠీ తీసుకుని ఆయన కొడతా ఉన్నాడు. తప్పు కదా అది. తాతంశెట్టి నాగేంద్ర గారు మీకు ఎవరిచ్చారు కొట్టే హక్కు? మీరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయితే ఏంటి? హోమ్ మినిస్టర్కే లేదు కొట్టే హక్కు, పోలీసులకే లేదు కొట్టే హక్కు, మీకు ఎక్కడిది? అయితే ఇక్కడ సరే తాతంశెట్టి నాగేంద్ర గారిని ఈవిడ హర్షవీణ అనేక సందర్భాల్లో నీచంగా మాట్లాడింది, చాలా దారుణంగా మాట్లాడింది, ఆయన బ్రోకర్ అంటూ మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడింది, చాలా దరిద్రంగా మాట్లాడింది. ఎవరికైనా రక్తం మరిగిపోయింది, దాన్ని ఎవరు కాదంట్లా. అయితే చట్టపరంగా వెళ్ళాలి మీరు నాగేంద్ర గారు. చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడం తప్పు. ఈరోజు మీరు చేసినటువంటి పని వల్ల మీ పార్టీ మీ ప్రభుత్వం తలదించుకున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా చాలా దుర్మార్గమైన దురదృష్టకరమైనటువంటి సంఘటన. పోలీస్ చేతిలో లాఠీ లాక్కుంటారు ఏంటండి మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు లాఠీ లాక్కుంటే ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి కదా. ఓ పని చేయండి, రైల్వే కోడూరులో ఆ పక్కన ఎవరైతే చూస్తూ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మీ యూనిఫాము తాతంశెట్టి నాగేంద్ర గారికి తొడిగేసేయండి, ఆయన పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. ఏంటండి ఇది? ఈ దుర్మార్గం అసలు ఏంటి? దుర్మార్గం ఏంటిది? తప్పు కదా ఇది తప్పు కదా. మీ చేతిలో లాఠీలు వాళ్ళ చేతులకు ఎలా వెళ్తాయి? ఇది నిజంగా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. రైల్వే కోడూరులో కూటమి అంటే బస్టు పట్టిపోయింది. జనాలు చీ అనుకుంటున్నారు. ఆవిడ అన్ని నెలల నుంచి మాట్లాడుతూ ఉంది, బయటకు వచ్చి పరిష్కారం, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఈ భూమి మీద లేదు. మరి రూపానందరెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఇష్యూని సెటిల్ చేసి ఆవిడికి న్యాయం చేసి ఆ ఇష్యూని పరిష్కరించి జరిగిందేదో జరిగిపోయిందమ్మా, ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము, నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, అతని మీద యాక్షన్ తీసుకుంటాము, అరవశ్రీధర మీద. సో ఆవిడకి భరోసా ఇచ్చి నమ్మకాన్ని కల్పించి ఆ ఇష్యూని సెటిల్ చేసుకోవాల్సిన రూపానందరెడ్డి గారు అసలు నాకెందుకులే, పోతే పోయింది, జనసేన పోయింది, పోతే పోయింది, తెలుగుదేశమే పోయింది, నా దారి మళ్ళీ నేను వెళ్తాను అని చెప్పేసి ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అరవశ్రీధరు, హర్షవీణ వీళ్ళ పంచాయతీ వీళ్ళ నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ హర్షవీణ గారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మిమ్మల్ని మోసం చేసింది అరవశ్రీధర్ అంటున్నారు. ఆయన మీద లీగల్గా ఫైట్ చేయండి. అంతేగాని మీరు డిస్టర్బెన్స్ని కూడా క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు ఆయన తాతంశెట్టి నాగేంద్రని ఇష్టానుసారంగా ఆయన బూతులు తిట్టి, వాళ్ళ ఇంట్లో మహిళలను తిట్టి, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే రైట్ కూడా మీకు లేదు. అరవశ్రీధర్ మీరు ఇద్దరు ఇష్యూ అయితే మధ్యలో ఆయన ఏం చేస్తాడు? సో ఎవరికైనా వ్యక్తిగతంగా కోపాన్ని తెప్పించేది అయితే ఆ విధంగా చట్టాన్ని చేతులు తీసుకోవడం తప్పు. తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇది తప్పు. మీరు ఇమీడియట్గా ఆవిడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఆవిడ దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు రైల్వే కోడూరులో, మీ గురించి ఇష్టానుసారంగా గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, అది అందరూ తెలిసిన విషయమే. అప్పుడు మీరేం చేయాలి? లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. నా కుటుంబాన్ని దారుణంగా మాట్లాడుతుంది, నన్ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు, నాకు అసలు సంబంధం లేని అంశం, ఆ ఎమ్మెల్యే ఆవిడకు ఉన్నటువంటి వ్యవహారంలో నన్ను లాగి నన్ను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు, నన్ను తలెత్తుకోనియకుండా చేస్తూ ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నాకు తీసుకొస్తా ఉన్నారు అనేటువంటి ఆవేదన మీలో ఉంది. అది మీరు వ్యక్తపరిచే విధానం ఇది కాదు. పోలీసుల చేతిలో లాఠీలు తీసుకొని ఆవిడ మీద దాడి చేసే విధానం ఇది కాదు. కాబట్టి తాతంశెట్టి నాగేంద్ర గారు చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఏదైతే ఉందో అది క్షమించరాని నేరం. మరి ఇంత జరుగుతూ ఉంది రైల్వే కోడూరులో. మరి మిగతా నాయకులు ఏం చేస్తున్నారు? కూటమిలో విశ్వనాథ నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆయన పార్టీలో ఉన్నారో పార్టీలో లేరో తెలియదు. పార్టీని భుజాన వేసుకుంది ఆయనే, ఖర్చు పెట్టుకుంది ఆయనే తెలుగుదేశాన్ని. మరి రూపానందరెడ్డి గారు రాగానే మరి ఆయన పక్కకు నెట్టినట్టున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏమైపోయాడో తెలియదు. సరే ఏమైపోయాడు? మళ్ళీ రేపొద్దు రూపానందరెడ్డి గారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయనే మొయ్యాలి పార్టీని, అది వేరే విషయం. మరి 2019లో పోటీ చేసినట్టు నరసింహప్రసాద్ గారు, మరి ఎక్కడ ఆయన వాయిస్ కూడా ఏం వినపట్లేదు. మరి ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. మరి ఆయన 19లో పోటీ చేశారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. మరి ఆయన ఎక్కడున్నారో తెలియదు. తర్వాత జనసేన పార్టీ నుంచి యనమల భాస్కర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆయనకు ఫస్ట్ బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆయన వైసీపీ కోవర్టని ముద్రేసి ఎల్లో మీడియా కూడా దీంట్లో కీలక పాత్ర పోషించి కొంతమంది ఎల్లో మీడియాకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం జనసేన పార్టీని గొంతు నిలువునా కోశారు. యనమల భాస్కర్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు, ఆయన ఒక ఐటీ గాయ్, ఆయన వృత్తికి సంబంధించి ముఖ్యమంత్రిని ఆ రోజు కొంతమంది మంత్రులు కలిసిన ఫోటోలు. ఏం తప్పే ఉంది? రూపానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు శిష్యుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటాడు, ఆయన తెచ్చి పెట్టుకోగలేదు. ఆ రోజు యనమల భాస్కర్ టికెట్ ఇస్తే వచ్చిద్దా నొప్పి?
వేశారు, నిందేశారు, అతన్ని చంపేశారు, అక్కడ జనసేన పార్టీని పంపించేశారు. అతని పార్టీ నుంచి మళ్ళీ యాక్టివ్గా ఉన్నట్టున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్లో అతను ఏదో పొగిడినట్టున్నారు. దేనికోసం? అసలు పవన్ కళ్యాణ్ గారికి యనమల భాస్కర్ మీద చెప్పి వైసీపీ కోవట్ అని చెప్పి మొదట యనమల భాస్కర్ పేరు ప్రకటించిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులది కూడా తప్పే. ఈ రైల్వే కోడూరు కార్యకర్తలు ఉసురు వాళ్ళకు కూడా తగులుతుంది, జనసేన కార్యకర్తలది. మరి ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి అరవ శ్రీధర్ ఇండిపెండెంట్ లీడర్ అండి, సొంతంగా కష్టపడ్డాడు, ఆయన వెనక 50,000 ఓట్లు ఉన్నాయి, ఆయన బలమైనటువంటి నాయకుడు, ఆయన చెప్తే శాసిస్తాడని చెప్పేసి మరి ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. మరి ఆ టికెట్ ప్రకటించిన యనమల భాస్కర్ని ఏమో వైసీపీ కోటను ముద్రేశారు. అసలు వైసీపీ ఎంపీటీసీగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారు, రూపానందరెడ్డి గారు శిష్యుడైనటువంటి అరవ శ్రీధర్ని వైసీపీగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ తెచ్చి టికెట్ ఇచ్చారు. ఇది కాబట్టి కష్టపడినోడికి ఎక్కడ విలువ ఉండదు. మరి ఆ రోజు ఎవరో పవన్ గారి కోటరీలో మరి వీళ్ళని ఎంకరేజ్ చేసి రూపానందరెడ్డి గారిని, అదేవిధంగా అరవ శ్రీధర్ని, వీళ్ళు పెద్ద మహానాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేసి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి, బీఫామ్లు పేరు ప్రకటించిన వాళ్ళని మళ్ళీ వారిని రిటర్న్ చేసి ఎవరు చేశారో కానీ మొత్తానికి రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యకర్తలు ఉసురైతే వారు ఖచ్చితంగా తగిలేటువంటి పరిస్థితి ఉంటుందని చర్చ కూడా నడుస్తూ ఉంది. మొత్తానికి ఇక ఈ పంచాయతీ నడుస్తూనే ఉంటుంది 3 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు. ఇక ఇప్పుడు ఆవిడ మళ్ళీ కులాన్ని కూడా తెచ్చారు, నన్ను కులం పేరుతో తిట్టారు, నాకు మళ్ళీ ఇప్పుడు కుల సంఘాలు ఎంటర్ అవుతాయి. మరి జనసేన పార్టీలో మరి కులాన్ని తక్కువ చేసి మాట, అసలు అరవ శ్రీధర్ అదే కులం, ఏవిడదే అదే కులం, మళ్ళీ ఏవిడిని కులం పేరుతో తిట్టారనేటువంటి మరి ఏవిడ చెబుతుంది. అసలు ఏంటి రచ్చ ఏంటి, ఈ రోత ఏంటి, ఈ నియోజకవర్గంలో ఈ కూటమి ఏంటి, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సార్, చూస్తున్నారా మీరు జరిగాయి, అసలు మీ దృష్టికి వస్తున్నాయా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, నాకెందుకులే అని చెప్పేసి ఆయన ఇటు చూడకుండా ఉండేవాడు, చివరికి 11 స్థానాలు పరిమితమయ్యాడు. మీకు ఇది ఇబ్బంది కాకపోవచ్చు, మీకు ఇది సీరియస్ ఇష్యూ కాకపోవచ్చు, కానీ జనాలు మాత్రం చీదరించుకుంటా ఉన్నారు. జనాలు చీదరించుకుంటా ఉన్నారు. ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా చీదరించుకుంటా ఉన్నారు. ఇదేంద్రా బాబు, ఆ అమ్మాయి న్యాయం చేయమని అడుగుతుండే ఆ అమ్మాయిని కొడుతున్నారు రోడ్డు మీద అని. సరే ఆ అమ్మాయి మంచిదని నేనైతే అన్నాం, అయినా కొట్టే హక్కు లేదు. ఆ అమ్మాయిని పిలిచి న్యాయం చేయండి. ఆ అమ్మాయికి హర్షవీణ అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి నిజాయితీ పర్రాలని కూడా ఇక్కడ ఎవరు చెప్పట్లా. అలానే అరవ శ్రీధర్ ఏం గొప్పోడేం కాదు, ట్రాప్ చేస్తే ట్రాప్లో పడ్డ ఎమ్మెల్యే అండి ఆయన. అమ్మాయిలు ట్రాప్ చేస్తే ట్రాప్లో పడిపోతాడు ఎమ్మెల్యేలు. ఎందుకు ఎమ్మెల్యే పదం ఎందుకు? రాజీనామా చేయమనండి. ఒక అమ్మాయి ట్రాప్ చేస్తే ట్రాప్లో పడేవాడు జనాలకి ఏం చేస్తాడు? అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి. ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరేలుతున్నారు తెలంగాణ అని తెలంగాణలో ఒక పాట ఉంటుంది. అట్నే ఇప్పుడు ఆ రైల్వే కోడూరులో ఎవరి పాలయ్యిందిరో కూటమి, ఎవరేలుతున్నారు కూటమి అని పాట పాడుకుంటున్నారు ఈ కూటమికి ఒరిజినల్ కార్యకర్తలు. చూద్దాం ఇంకా ఈ వ్యవహారం ఎన్ని రోజులు సాగుతుందో చూద్దాం. ఇప్పటికైనా సరే మరి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళిందని నేనైతే అనుకోను. బహుశా వారి దృష్టికి వెళ్ళలేదేమో. వెళ్తే మాత్రం వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఇష్యూ మీద అరవ శ్రీధర్ దగ్గర నుంచి మొత్తాన్ని అందరి మీద యాక్షన్ తీసుకుంటారు అనేటువంటి చర్చ నడుస్తుంది. చూద్దాం మరి హోమ్ మినిస్టర్ గారికి కనీసం ఈ రోజన్న ఈ ఇష్యూ వారి దృష్టిలోకి వెళ్తుందో లేదో.